సోషల్ మీడియాలో ఇప్పుడు కొత్త ట్రెండ్ ప్రారంభమైంది. మొన్నటి వరకు కాక్రోచ్ మూవ్మెంట్తో సంచలనం సృష్టించినటువంటి యూత్ ఇప్పుడు మరో సరికొత్త డిజిటల్ పొలిటికల్ ఆటోతో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్టు కనిపిస్తోంది. E20 జనతా పార్టీ పేరుతో మరో గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. నీట్ పేపర్ లీక్ ఇష్యూతో కాక్రోచ్ జనతా పార్టీ పోరాటం, ఆ తర్వాత విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం చూసాం. ఇప్పుడు సరిగ్గా అదే స్ట్రాటజీ ఫాలో అవుతూ ఏకంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రాజీనామా డిమాండ్తో ఈ కొత్త పార్టీ తెరపైకి వచ్చింది. కేవలం ఇన్స్టాగ్రామ్ లోనే క్షణ ఫాలోవర్స్ పెరిగిపోతూ ఇప్పటికే 4,50,000 మంది ఫాలోవర్స్ వచ్చి చేరారు. నిజానికి చాలా రోజులుగా E20 పెట్రోల్ గురించి కాస్త చర్చ అయితే నడుస్తోంది. అయితే 20% ఇథనాల్ కలిపినటువంటి ఫ్యూయల్ వల్ల మైలేజ్ పడిపోతుందని, తమ వాహనాలు పాడవుతున్నాయని కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి. తమకు 100% ప్యూర్ పెట్రోలే కావాలి, అది కూడా డిస్కౌంట్ ధరలో కావాలంటూ ఇప్పుడు E20 జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. అయితే ఈ విషయంలో గవర్నమెంట్ క్లారిటీ ఇస్తూ E20 వల్ల ఎలాంటి ఇంజిన్ డ్యామేజ్ ఉండదని, ఇదొక సేఫ్ టెక్నాలజీ అని చెప్పేసింది. అయితే E10 కోసం డిజైన్ చేసిన వెహికల్స్ లో మాత్రం కొద్దిగా మైలేజ్ తగ్గే ఛాన్స్ ఉందని మాత్రం ఒప్పుకుంది. ఏదేమైనా గతంలో కాక్రోచ్ మూవ్మెంట్ దాటికి ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దాకా వెళ్ళింది కాక, ఇప్పుడు E20 పార్టీ ఎఫెక్ట్ పాలిటిక్స్ లో ఎలాంటి టర్న్ తీసుకుంటుంది అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. అంటే ఇదేమి రిజిస్టర్డ్ పార్టీ కాదు, జస్ట్ ఒక సోషల్ మీడియాలో వాళ్ళంతా ఒక ఫామ్ అయ్యారు. అట్లా ఒక అకౌంట్స్ క్రియేట్ చేశారు. ఎక్స్ లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు, దాదాపు 4 లక్షలకు పైగా 4,50,000 మందికి వరకు అంటే ఫాలోవర్స్ ఉన్నారు. రీసెంట్ పరిణామాలే కాబట్టి ఇమీడియట్ గా రెస్పాండ్ అయిపోతున్నారు ప్రతి ఒక్కళ్ళు సోషల్ మీడియాలో ఏదైనా మూమెంట్ అనగానే. CJPకి దీనికి సంబంధించి కూడా ఢిల్లీ టాక్సీ వాళ్ళలు, అలాగే టూరిస్టులు అండ్ టూర్ అసిస్టెంట్ అసోసియేషన్ కు సంబంధించిన వాళ్ళందరూ కూడా 4వ తారీఖున పార్లమెంట్ వరకు పాదయాత్ర చేస్తామంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇటు ఇది ఎంత వరకు వెళ్తుందో చూడాలి మరి. నెక్స్ట్ అప్డేట్